హాయ్. మనలో చాలా మందికి మన గతం మనల్ని ఒక నీడలా వెంటాడుతున్న ఫీలింగ్ ఉంటుంది కదా. మనకు తెలియకుండానే అది మన ఈ రోజును, మన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో దాని గురించే ఈరోజు మాట్లాడుకుందాం. ఎప్పుడైనా గమనించారా, మనం పెద్దవాళ్ళమైపోయాం, అయినా సరే ఇప్పటికీ అవతలివాళ్ల మెప్పు కోసం ఎందుకు ఇంతలా చూస్తాం? వాళ్ళు మనల్ని ఇష్టపడాలి, యాక్సెప్ట్ చేయాలి అని ఎందుకు ఇంతలా ఆరాటపడతాం? ఈ ఫీలింగ్కి మూలాలు మన చిన్ననాటి జ్ఞాపకాలలో చాలా లోతుగా పాతుకుపోయుంటాయి. అవును, అందర్నీ సంతోషపెట్టాలని చూడటం, ఎవరైనా ఏమైనా అంటారేమోనని తెగ భయపడటం, నిరంతరం ఎవరో ఒకరినుంచి ఓకే బావుంది అనిపించుకోవాలని తాపత్రయపడటం, ఇవన్నీ మనలో చాలామందికి తెలిసినవే. కాని ఇవి పైకి కనిపించే అలవాట్లు మాత్రమే కాదు. వీటన్నిటికీ మూలాలు మన చిన్ననాటి తీరని కోరికల్లో ఉన్నాయన్నమాట. అసలీ ప్రవర్తనల వెనుక ఏముందో అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం మన లోపలికి తొంగిచూడాలి. అక్కడ మనతో పాటే పెరుగుతూ వస్తున్న ఒక చిన్నారి ఉంటుంది, మన అంతర్గత శిశువు. దానితో మనం మాట్లాడాలి. ఈ అంతర్గత శిశువు అంటే అదేదో పెద్ద సైకాలజీ పదం అనుకోవద్దు. సింపుల్గా చెప్పాలంటే మన వయస్సు పెరిగినా మన లోపల సజీవంగా ఉండే మన బాల్యమే అది. మన చిన్నప్పుడి నవ్వులు, ఏడుపులు, తీరని ఆశలు అన్నీ ఆ చిన్నారిలోనే భద్రంగా ఉంటాయి. మరి ఈ గాయాలు ఎలా అవుతాయి? చాలా సింపుల్. ప్రతి పిల్లాడికి ఎలాంటి కండిషన్స్ లేని ప్రేమ, భద్రత కావాలి. కాని అలా కాకుండా ప్రేమను మనం సంపాదించుకోవాలి, మంచిగా ఉంటేనే ప్రేమిస్తారు అనే పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ మనసులో ఒక పెద్ద ఖాళీ ఏర్పడుతుంది. అదే గాయంగా మారుతుంది. ఇక అక్కడ్నుంచే మొదలవుతుంది ఈ ఆమోదం కోసం ఆరాటం. సరే, ఈ గాయాలతో మనం లోపల సతమతమవుతుంటే బయట ఉన్న సమాజం ఏం చేస్తోంది? అది మన భారాన్ని ఇంకాస్త పెంచుతుంది. ఎలాగంటారా? చూద్దాం. ఎంతసేపు స్ట్రాంగ్గా ఉండాలి, జరిగిందేదో జరిగిపోయింది, అదంతా మర్చిపోయి ముందుకెళ్ళు అనే మాటలే వినిపిస్తుంటాయి కదా. ఈ మాటలు మన బాధని చిన్నవిగా చూపిస్తాయి, మన గాయాల్ని అసలు గుర్తించనే గుర్తించవు. దాంతో మన నిజమైన బాధని ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా లోపలే దాచేస్తాం. అయితే అసలైన మార్పు ఇక్కడే మొదలవుతుంది. చూడండి, గాయాల్ని మాన్పడమంటే గతాన్ని మార్చేయడం కాదు, అది ఎవ్వరూ చేయలేరు. కాని ఆ గతంతో మనకున్న సంబంధాన్ని మార్చుకోవడం. జరిగిపోయిందాన్ని మనం మార్చలేకపోవచ్చు, కాని అది మనల్ని ఈరోజు కూడా కంట్రోల్ చేయకుండా ఆపగలం. ఈ మార్పు కోసమే మనం చేసే ప్రయాణాన్ని రీపేరెంటింగ్ అంటారు. అంటే ఏంటంటే, ఒకప్పుడు మన చిన్నతనంలో మనకు దొరకని ఆ ప్రేమ, ఆ భద్రత, ఆ భరోసా ఇప్పుడు పెద్దవాళ్లమైన మనమే మన లోపలున్న ఆ చిన్నారికి ఇవ్వడమన్నమాట. ఈ జర్నీలో కొన్ని ముఖ్యమైన స్టెప్సున్నాయి. ఫస్ట్, ఆ నొప్పిని గుర్తించాలి. అవును, నాకు బాధ కలిగింది అని యాక్సెప్ట్ చెయ్యాలి. ఆ తర్వాత మన లోపలి చిన్నారి ఏం చెప్తుందో కొంచెం ప్రేమగా, ఓపికగా వినాలి. నెక్స్ట్, ఆ చిన్నారికి ఏం కావాలో ఆ అవసరాన్ని మనం తీర్చాలి. ఫైనల్గా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెల్దీ బౌండరీస్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఈ హీలింగ్ అనేది మన లోపలి నుంచే జరగాలి. మనల్ని బాగుచేయడానికి బయటినుంచి ఇంకెవరూ రారు. మన పెద్ద వర్షన్ మన చిన్న వర్షన్కి కావలసిన ఆ కేర్, ఆ సెక్యూరిటీ ఇవ్వగలదు. ఆ శక్తి మనలోనే ఉంది. సరే, ఈ గాయాలన్నీ మానిన తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుంది, అసలు ఆ మార్పు ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. ఇదొక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్. ఒకప్పుడు బయటివాళ్లు ఏమనుకుంటారో వాళ్ల ఆమోదం కోసం చూసే మనం ఇప్పుడు మన విలువ మనకు తెలుస్తుంది. మన ఆత్మగౌరవం మన లోపలి నుంచే వస్తుంది. ఇతరుల మీద ఆధారపడటం మానేసి మనమీద మనం ఆధారపడతాం. ఒక స్థిరమైన సెల్ఫ్ సెన్స్ ఏర్పడుతుంది. సో ఈ ప్రయాణాన్ని ముగించే ముందు ఒక్కసారి మనల్ని మనం ఈ ప్రశ్న అడుగుదాం. ఈరోజు మనలో ఉన్న పెద్దవాళ్లు మనలో ఉన్న చిన్నారికి ఇవ్వగలిగే ఒక ప్రామిస్ ఏంటి? అది నీ మాట నేను వింటాను అని కావచ్చు, లేదా నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని కావచ్చు. గుర్తుంచుకోండి, హీలింగ్ అనేది ఒకే రోజులో అయిపోయేది కాదు. అదొక ప్రయాణం. మనం వేసే ప్రతి చిన్న అడుగు చాలా విలువైంది.